ఓకే నెక్స్ట్ ఒక సీన్ లో ఆర్టిస్టుల ఫియర్ నిజంగానే చాలా రియల్ గా అనిపించింది. సో ఆ సీన్ ఏదని మీరు ఫీల్ అవుతున్నారు? కొంచెం వాళ్ళు చేస్తున్నప్పుడు కానీ మొత్తం టోటల్ గా రియలిస్టిక్ గా ఉంది, బట్ పర్టికులర్ వన్ సీన్ ఉంది, అది చూసినప్పుడు నాకు కూడా ప్యాంట్లు తడిసిపోయినాయి. ఆ సీన్ ఏది అనుకుంటున్నారు? మూవీ చూస్తున్నప్పుడా షూట్ చేస్తున్నప్పుడా? ఎనీథింగ్ రైట్. మీరు షూట్ చేసినప్పుడు ఏమైనా ఫీల్ అయ్యారా లైక్ దట్? అంటే నాకు ట్రైన్ సీక్వెన్స్ ఎందుకంటే నాకు అది ఎప్పటి నుంచో నేను 2014 నుంచి ట్రావెల్ అవుతున్న ఐడియా అది. ఓకే, అది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాను, ఎలా చేద్దాం నాకు ఎప్పటి నుంచో అది ఎక్సైటింగ్ గా. ఇప్పుడు మనల్ని ఒక థాట్ వెంటాడుతుందంటే అది ఫస్ట్ బయట పెట్టేయాలి, లేకపోతే మనకి లోపల అది తిరుగుతూ ఉంటుంది అది. సో ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు అది ఎగ్జిక్యూట్ చేయగలిగే స్కోప్ వచ్చినప్పుడు ఐ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు షూట్ దట్ సీన్. అంటే మీరు ఇంత ముందులో ఏమన్నా హారర్ ఫిలిమ్స్ కానీ ఏమన్నా చూసి వాటి నుంచి ఏమన్నా ఇన్స్పైర్ అయ్యారా? సమ్ ఎలిమెంట్స్ కానీ ఏమన్నా? నేను వేరే హారర్ సినిమాలు చూసి ఇలా ఉండకూడదు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ చేశారు కదా, ఇది ఇలా కాకుండా ఇంకేదైనా చేద్దాం అని అనుకోవడానికి డెఫినెట్లీ వేరే హారర్ ఫిల్మ్స్ చూసాను. అండ్ వాళ్ళు ఏ టెంప్లెట్స్ లో వెళ్ళారు, ఆ టెంప్లెట్ మనం ఎలా బ్రేక్ చేయొచ్చు అని అనుకోవడానికి కూడా చూసాను. సో మీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ స్కోర్ ఇచ్చినప్పుడు మీకు గూస్ బంప్స్ వచ్చిన సీన్ ఏది? మీకు వచ్చిన గూస్ బంప్స్? శ్మశానం సీక్వెన్స్ ఫస్ట్ నేను చూసినప్పుడు అదర కొట్టేసాడు చేతను అనిపించింది. అది హాస్పిటల్ సీక్వెన్స్. దేర్ ఆర్ మెనీ ఏరియాస్ లైక్ దట్. చాలా బాగా చేశాడు. హాస్పిటల్ సినిమా కూడా ప్యాండిల్ తడిసిపోయినాయి. ఒక సీన్ ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉంటుంది అన్నట్టు సీన్ క్లైమాక్స్ లా ఉంది.